హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. మన కావలి పట్టణం విస్తరిస్తున్నటువంటి క్రమంలో కావలి ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో దాదాపు రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి కావలికి 2 ఇంతలు పెరగబోతున్నటువంటి కావలిలో ఉన్న ఒకే ఒక ట్రంక్ రోడ్డు రద్దీ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో జంతాపేట ఉదయగిరి రోడ్డు కూడా కమర్షియల్ చేయాలి. ఈ ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు విస్తరించాలి. ఈ రోడ్డుకి 2 వైపులా కావలి మున్సిపాలిటీ తరఫున షాపింగ్ మాల్లకు ఏర్పాటు కట్టితే ఒకటి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, 2 ఎంకరేజ్మెంట్స్ తగ్గిపోతాయి. అన్ని షాపుల్ని క్రమబద్ధీకరించిన తరుణంలో వ్యాపారస్తులందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వ్యాపారం చేసుకునే దానికంటే కూడా ఈ షాపు మున్సిపాలిటీ మాకు రెంట్కి ఇచ్చింది, ఈ రెంట్లో మేము ఉంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని, చిరు వ్యాపారస్తుల్లో ధైర్యాన్ని నింపాలి, వాళ్ళందరికీ ఒక జీవనోపాధిని కల్పించాలనే ఆలోచనతో ఈరోజు జంతాపేట ఉదయగిరి రోడ్లో 2 వైపులా సుమారు 360 షాపులను నిర్మాణం చేయడానికి కావలి మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఎవరైతే ఇప్పటి వరకు ఇక్కడ షాపులు పెట్టుకొని ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారో వారందరికీ కూడా వాళ్ళ ప్లేస్లోనే షాపుని మున్సిపాలిటీ ఏర్పాటు చేసి వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని నెలకి 5,000 రూపాయలు రెంట్ చెల్లించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల వ్యాపారస్తులకి ఒక ధైర్యం, మున్సిపాలిటీకి ఒక ఇన్కమ్. కావలి పట్టణంలో జంతాపేట, వైకుంఠపురం, ఇందిరానగర్, వెంగళరావు నగర్లో నివసించే వాసులందరూ కూడా టౌన్ మధ్యలోకి వెళ్లకుండా జంతాపేటలోనే వాళ్ళ యొక్క వ్యాపారానికి అవసరమైనటువంటి సరుకులను కొనుక్కునే విధంగా వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా కావలిలో ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ముందు కూడా నిరుపయోగం అయిపోయినటువంటి ఏరియాని అంతటిని కూడా ఈ రోజున షాపులు కట్టాలి. రోడ్స్ అన్నీ ఎంకరేజ్మెంట్ అయిపోయి ఈరోజు ఫ్యామిలీ వెళ్ళి ట్రంక్ రోడ్లో షాపింగ్ పోవాలంటే కారు పెట్టుకునే పరిస్థితి లేదు, బళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి అందరికీ కూడా షాపులు ఏర్పాటు చేసి అందరికీ జీవనోపాధి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. మొట్టమొదట ఈ ఉదయగిరి రోడ్లో ఈ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. అతి తొందరలో ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఆర్ఎండ్బి ఆఫీసు, అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో కూడా గౌరవ హైకోర్టుకు కూడా నివేదికలు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి అనుమతులు వస్తే ఆడ కూడా షాపులు ఏర్పాటు చేసి రోడ్డుకు 2 వైపులా వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకునేటట్టు, కావులు విస్తరణ జరిగేటట్టు మన అదృష్టం. 9 కిలోమీటర్ల పొడవు మద్దూరుపాడు లాస్ట్ నుంచి ముసునూరు లాస్ట్ వరకు 9 కిలోమీటర్లు ఒకే ఒక ట్రంక్ రోడ్డు ఉన్నటువంటి పట్టణం కూడా కావలి పట్టణం. ఈ కావలి పట్టణాన్ని మనం విస్తరించుకోవాలి. ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు షాపులకు వెళ్ళి పర్చేజ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. ఇప్పటికి కూడా కావలిలో ఉన్నటువంటి ప్రజలు 50% నెల్లూరు పోయి పర్చేజ్ చేస్తున్నారు. కారణం పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల భార్య బిడ్డలు అందరూ కూడా ఆనందంగా పోయి షాపింగ్ చేసుకునే అవకాశాలు కావలిలో లేని కారణాల మన చిరు వ్యాపారస్తులందరూ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడే సరుకులు కొనుక్కునే దానికి స్వేచ్ఛగా అందరూ ముందుకు రాబోతారు. కాబట్టి దీనికి నాంది పలకడం కూడా జరిగిందని, కావలి ప్రజలంతా దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని, ఈ కావలి మనది, ఈ కావలిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది, కావలిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. కావలిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చీటింగ్ అనేది జరగకుండా, గంజాయి అనేది లేకుండా, శాంతి భద్రతలు నిలయంగా కావలి ప్రశాంతంగా ఉండేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.